చిట్టి చిట్టి రే చిట్టి సార్ పొద్దుగాల నుంచి లాయర్ చాయ్ దానికి కూడా కింద రాలేదు సార్. అలాగా? అవును సార్. ఏమైందా బయటికి? ఏంటిది? కళ్ళు దొబ్బాయా? ఎవరు కట్టారు? రాధామణేనా? ఇదిగో నువ్వు అడిగిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఇన్ఫర్మేషన్. రాఖీ కట్టి స్వీట్ పెట్టి బొట్టు కూడా పెట్టేసినట్టుంది రాధామణి. ఇదిగో ఇప్పటి వరకు దేశంలో పోలీస్ స్టేషన్లలో జరిగిన రేపుల లిస్ట్ యాజ్ ఆన్ డేట్. నేను అనుకున్నట్టే జరిగింది. అన్నయ్య అనేసినట్టుంది. భగ్న ప్రేమికుడి దేవత సినిమా 50 సార్లు చూసావు కదూ. ఒక ప్రేమికుడి గుండె అన్నయ్య అనే సోలం గుచ్చుకుని గిజగిజలాడుతుంటే నీకు నవ్వు వస్తుంది కదూ. నవ్వు, బాగా నవ్వు, పొట్ట పగిలేలా నవ్వు, చచ్చిపోయేలా నవ్వు. నవ్వు, నవ్వవే, నువ్వు నవ్వాలి. నవ్వా, నేను నవ్వుతాను చూడు. నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. ఒరే చిట్టి, ఇవన్నీ జరగవని నాకు ముందే తెలుసురా. అందుకే నీకు ఆల్రెడీ సంబంధం మాట్లాడి ఉంచా. మా అన్నయ్య కూతురు సుమా. మరి నల్లు చెప్పలేదే మావా? ముందే చెప్తే గారిలో బూరిలో పంపించేసి దాని చేత కూడా అన్నయ్య అని పిలిపించేసుకుంటావేమో అని భయం వేసింది. నువ్వు చాలా మంచోడు మావా. అది సర్లే, తిలక్ అనాథాశ్రమం గురించి ఏదో ఇన్ఫర్మేషన్ అడిగాడు. రెడీ అవ్వు, కనుక్కోవాలి. 1 minute మావా. రండి రండి రండి. వచ్చే గెస్ట్లను రిసీవ్ చేసుకోమంటే గోడకు బలిలా ఇలా అంటూపోయేట్రా. చిలక గోరింకల్లో ఉన్న వాళ్ళిద్దరినే చూస్తుంటే నేను సుమ కూడా ఇలాగే ఉంటాం అనిపిస్తుంది మావా. నువ్వు సుమా చిలక గోరింకల్లా ఉండరు, చిలక కాకిల్లా ఉంటారు. అంటే నేను కాకినానా? కాదు, అమ్మాయి చిలకని. ఇదిగో ఈ కాంప్లెక్స్ లో క్రియేట్ చేద్దాం చెప్తున్నాను. పేర్ల నవ్వులే పడితే మేము చిలకలమే. ఏడ్చావులే, ముందు భోజనాల సంగతి చూడు. మావా భోజనాలు అంటే గుర్తొచ్చింది. సుమ బొంబుడేలు పులుసు, రొయ్యలు ఇప్పుడు బాగా చేస్తుందా? నో సీ ఫుడ్. ఓహో, చికెన్ మటన్ బాగా చేస్తుందా? గుడ్డు పగల కొట్టడం కూడా రాదు. హే బాబోయ్, మగోడు నాకే వంట వచ్చు కదా. వంట వచ్చేనే పిల్లని నీకిచ్చి చేసేది. ఏంటంటే ఖాళీ ప్లేట్ పెట్టేస్తున్నారు అప్పుడే. నీకు నా కూతురికి ఏ సంబంధం లేదు. దాని ఇంటికి అది వచ్చింది, నీ ఇంటికి నువ్వు వెళ్ళు. ఇంకోసారి ఈ వీధిలో కనపడ్డావంటే పోలీసులు పిలుస్తాను. గెట్అవుట్, ఐ సే గెట్అవుట్. నేను ఆల్రెడీ బయట ఉన్నాను మావయ్య. మళ్ళీ మావయ్య ఏమైనా విధవ సంబంధాలు కలిపావంటే తోకలు రాసుకుని మొహం పచ్చడి కింద కొడతాను. ఆవేశపడకండి మావయ్య. మళ్ళీ అదే కూత. చూడమ్మా, ఆలుమగలన్నాక ఇలాంటి ఆటుపోట్లు సహజం. అంత మాత్రాన ఇల్లు వదిలేసి రావడం ఏం బాలేదమ్మా. అనమ్మా అను, పెళ్ళైన తర్వాత భర్తే తండ్రి, దైవం, గురువు. అతని కాళ్ళ దగ్గర పడి ఉండాలని చెప్పు. అంతేకాని అతను చేసిన మోసం నీకు కనపడటం లేదు. నీకు అబద్ధానికి మోసానికి తేడా తెలిసినట్టు లేదు. అతను ఏమన్నా నీకు తెలియకుండా ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడా, లేక వేరే పెళ్లి చేసుకున్నాడా? నిన్ను మామూలుగా వదిలిండకూడదు. అసలు ఆనాడే నిన్ను పోలీసులు పచ్చడి కింద కొట్టాల్సింది. ఒక్కసారి కాంతిని పిలుస్తారా? కాంతి భ్రాంతి అని ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళకు. దాని పేరు సూర్యకాంతం. పోనీ సూర్యకాంత్ అని పిలవండి. అది రాదు. గదిలో ఫ్యాన్ వేసుకుని హాయిగా పడుకుంది. తమరు వెళ్ళొచ్చు. మీ అమ్మాయి కాపురాన్ని మీరే చెడగొడతారా? అది పెళ్ళైతే కదా కాపురం ఉండడానికి. అదేంటి మావయ్య, 4 రోజులు కాపురం కూడా చేసాం. శాస్త్రోక్తంగా జరిగిందే పెళ్లి, వాళ్ళు చేసేదే కాపురం. అంటే మేము చేసుకుంది పెళ్లి కదా? కాదు మావయ్య, బ్రహ్మాండమైన సంబంధం చూసి దానికి మళ్ళీ పెళ్లి చేస్తాను. కనకారావు పెళ్ళి అంటున్నారు, ఎవరిది? వాళ్ళ అమ్మాయిది. పెళ్ళైంది కదండి. ఏమిటి, మీ అమ్మాయి పెళ్ళయిందా? అబ్బే, పెళ్లి అంటే పెళ్లి కదండి, అది లేచిపోయిందా ఏంటి? అదేం మాట్లాడి చండాలంగాను. అసలు ఏం జరిగిందంటే, ఆ అబ్బాయేనా మీ అల్లుడు? అవునండి. కృష్ణవేణి, ఓసారి ఇలారా. ఇప్పుడు ఆవిడ ఎందుకండి బాబు? పెద్ద చెప్పొచ్చావులే. శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అమెరికా వెళ్ళాలంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి, తెలుసా? మీరెంతన్నా చెప్పండి, రిజిస్టర్ మ్యారేజ్ అసలు పెళ్ళే కాదు కదండి అన్నయ్య గారు.
అదేనమ్మా నేను చెప్తున్నాను. పెడత బుర్రా నువ్వు నోరు మూసుకో. అవతల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి స్టాంప్ పడిపోయింది. నీకు ఈ విషయంలో అనుమానం ఉంటే లాయర్ రామచంద్రరావు అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన ఎందుకయ్యా బాబు? సార్ మీరు కాసేపు లోపలికి వెళ్ళండి, నేను మా మామగారు సెటిల్ చేసుకుంటాం. ఒరే ఫ్రాడు, నువ్వు ఎలాగైనా నా పరువు తీసేద్దాం అనుకుంటున్నా కదా. నువ్వు అరిచి గీ పెట్టినా నా కూతురు నీతో రాదు రాదు రాదు. వెళ్ళి ఇక్కడి నుంచి పో. అలారా దారికి. ముత్యాల కనకారం అంటే ఏమనుకుంటున్నావు? చెండాలు తీసేస్తా. ఇగో ఇంకోసారి ఈ వీధిలోకి వచ్చినా నా కూతురు వైపు కన్నెత్తి చూసినా నరికేస్తా. నాన్న వెళ్ళొస్తాను. ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆక ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? ఈ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారి అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందే లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చారంటే ఆ, సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు? నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా, ఒక్కసారి లారా. మంచి షర్టు. ఏమండి కాఫీ? అక్కడ పెట్టి కొంచెం మంచిగా పట్టరా. అమ్మా అమ్మా అమ్మా, ఎవరు? ఎవడో బిచ్చగాడ ఉంటాడు, కొంచెం బియ్యం వేసి పంపించు. మావా నేను బిచ్చగాండి కాదు, మీ కిమ్ముని కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును, హైదరాబాద్ నుంచి వస్తే ఏది ఇచ్చావరా? ఏం తెచ్చారా? జంగ్, జంగ్. ఇదేంటిరా ఏదో విస్కీ బాటిల్ తెచ్చేయండి, పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఒరేయ్, నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాను. ఒరే కీమో, ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఇదిగో వచ్చింది, ఎక్కడ పోతాయి? ఒరే కీమో, ఆ, ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. అంతగా నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఇంతగా అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్ళారా? ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు. అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది, వెళ్ళు. అమృత, ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్. అయ్యో బాబా, అయ్యో ఆపు అమృత. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు. ఏయ్, నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట. ఇవాళ అక్టోబర్ 30, మర్చిపోయావా? చిన్నా చనిపోయిన రోజు. చిన్నాకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు. వచ్చేస్తాను. ఏమయ్యా ఆ నిచ్చి తీసి పక్కన పెట్టి త్వరగా ఇదిగో ఏమయ్యా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి ఉంటే పక్కన పెట్టు. ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా నడుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. నీ అమ్మ వస్తే మాకంటాయా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ వాళ్ళు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారా? అయ్యి బాబు, ఈ బండి ఇక్కడ పెట్టండి. తీయా ఈ అమ్మాయి రా ఇంటికి మెయిన్. ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? బాబాయ్ ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవర్రా ఈ పాత సామాన్లు ఇక్కడ పెట్టింది? ఇతనే, ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంట్ గా ఈ చెత్త ఎక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ సత్తండి. మూలలో పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూలలో పెట్టు. ఇదిగో అప్పర్సెంట్ రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు?
ఏమిట్రా ఈ వాసన నాటు సారానా నాటు సారా కాదండి వార్నిష్. వార్నిషా వల్ల కాడా అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను, ఆ టెన్షన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తామేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. సార్ నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరు పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో ఇదిగో వస్తున్నా.